కుమారుడు ఇంట్లో నివసిస్తాడు. आप सोचते होंगे మీరు ఆలోచిస్తూ हम ఉండవచ్చు, बड़े साधारण लोग हैं, మేమెంతో సామాన్యమైన ప్రజలము, बार बार ये पाप के विषय में क्यों इतना बोला जाता है. మాటి మాటికి పాపం గురించి ఎందుకు ఇంతగా చెప్పబడుతూ ఉంటుంది. आज मैं क्लियर कर देना चाहता हूँ, ఈ విషయాన్ని నేను మీకు ఈ దినాన స్పష్టపరచాలనుకున్నాను. बाइबल पाप के विषय में क्या कहती है. బైబిల్ పాపముల గురించి ఏం చెప్తూ ఉన్నది. What is sin according to the Bible? బైబిల్ ప్రకారము పాపం అంటే ఏమిటి. 1 John in chapter 5. మొదటి యోహాను 5వ అధ్యాయము. पाप का ये पहला मीनिंग है. పాపమును కలిగిన మొదటి అర్థం ఇది. पहला यूहन्ना మొదటి యోహాను 5 अध्याय 5వ అధ్యాయము 17 वचन. 17వ వచనం. All unrighteousness is sin and there is a sin not unto death. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరం కాని పాపం కలదు. Every unrighteousness is sin. కనుక సకల దుర్నీతి కూడా పాపమే. Righteousness क्या है. నీతి అంటే ఏమిటి. Right with God. దేవునితో సరైన విధానంలో ఉండుట. लेकिन जब हमारा संबंध ही प्रभु के साथ ठीक नहीं है, మన యొక్క సంబంధము దేవునితో సరిగా లేకపోయినట్లయితే वो पाप है. అది పాపము. प्रभु यीशु मसीह ने कहा, ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, हे पतरस, ఓ పేతురు, तू शैतान है. నువ్వు సాతానువు. तू शैतान है. నువ్వు సాతానువు. क्यों. ఎందుకు. परमेश्वर की बातों से ज्यादा तू मनुष्यों की बातों से, दुनिया की बातों से ప్రేమ करता है. దేవుని విషయాల కంటే ఎక్కువగా నువ్వు మనుషుల విషయాలను, లోక సంగతులను ప్రేమిస్తూ ఉన్నావు. मत्ती सुसमाचार మత్తయి సువార్త 16 अध्याय 16వ అధ్యాయము और उसका 23 वचन 23వ వచనం. वर्स 23. 23వ వచనం. पाप और पाप के विषय में बोलते आप सोचते होंगे, दुखी भी होते होंगे. పాపం గురించి చెప్తూ ఉంటే మీరు ఆలోచించి బహుశా దుఃఖపడుతూ ఉండవచ్చేమో. मैंने तो चोरी नहीं किया, నేనేం దొంగతనం చేయలేదు, मैं किसी की हत्या नहीं किया, నేను ఎవరిని నరహత్య చేయలేదు, मैं तो कोई घोर अपराध नहीं किया, నేనేదో ఘోరమైన పాపం ఏది చేయలేదు. प्रभु का धन्यवाद हो. దేవునికి వందనములు. लेकिन प्रभु यीशु मसीह के शब्द हैं ये. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలేవి. जो पाप करता है वो पाप का दास है. పాపము చేయ ప్రతివాడు పాపమునకు దాసుడు. पहला दर्जा మొదటి అంతస్థితి. जो अधर्मिकता के है वे all unrighteousness is sin. సకల దుర్నీతియు పాపము. दुर्नीति का मतलब దుర్నీతి అంటే those who are not in right relationship with God. ఎవరైతే దేవునితో సరైన సంబంధాన్ని కలిగి లేరో. अब खुद प्रभु यीशु मसीह कहते हैं, స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, मत्ती 16 का 23. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. Get thee behind me, Satan, thou art an offense unto me. Thou savorest not the things that be of God, but those that be of men. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంచుకున్నావని పేతురుతో చెప్పాను. Now you need not tell anything to me. ఇప్పుడు నీవు నాకు ఏం చెప్పవలసిన అవసరం లేదు. मैं खुद इस वचन को पढ़कर अपने आप को जांच लूंगा. స్వయంగా నేను ఈ వాక్యాన్ని చదివి నన్ను నేను పరీక్షించుకోగలను. परमेश्वर की बातों से क्या मेरा हृदय आनंदित है. దేవుని విషయాల విషయంలో నా హృదయం సంతోషంగా ఉంటూ ఉన్నదా. दूसरा, రెండవ సంగతి, याकूब की पत्री యాకోబు రాసిన పత్రిక 4 अध्याय 4వ అధ్యాయము 17 वचन. 17వ వచనం. याकूब की पत्री 4 अध्याय और उसका 17 वचन. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. Therefore to him that knoweth to do good and doeth it not, to him it is sin. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. तीसरा, మూడవది, रोमियो की पत्री రోమీయులకు రాసిన పత్రిక 14 अध्याय 14వ అధ్యాయము 13th verse. 13వ వచనం. The book of Romans chapter 14 and verse 13. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 13వ వచనం. Whatsoever is not of faith is sin. Sorry, 23. క్షమించండి, 23వ వచనం. విశ్వాస మూలము కానిదేదో అది పాపము. यदि मन में कोई संदेह है, మనసులో ఏదైనా సందేహం ఉంటే, मन के अंदर यदि कोई डर है, మనసులో ఏదైనా భయం ఉంటే निर्णय मत लीजिए. మీరేమాత్రము నిర్ణయం मैं తీసుకోవద్దు. हाथ जोड़कर कह रहा हूँ, నేను చేతులు జోడించి చెప్తూ ఉన్నాను, अनुभव से कह रहा हूँ. అనుభవంతో చెప్తూ ఉన్నాను. When you are in doubt, మీరేదైనా సందేహంలో ఉంటే, if there is any fear, మీరేదైనా భయం మీ హృదయంలో ఉంటే, don't take any decision in that condition. ఆ స్థితిలో మీరు ఎటువంటి నిర్ణయం కూడా మీరు తీసుకొనవద్దు. शायद हम गलत कर देंगे और वो हमारे लिए पाप हो जाएगा. బహుశా మనం పొరపాటు చేయవచ్చు, అది మన పాపంగా ఎంచబడుతుంది. चौथी बात, 4వ సంగతి, नीति वचन సామెతల గ్రంథము 24 अध्याय 24వ అధ్యాయము और उसका 9 वचन. 9వ వచనం. The book of Proverbs chapter 24 and verse 9. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 9వ వచనం. The thought of foolishness is sin. మూర్ఖుని యోచన పాపము. ये foolishness क्या है? ఈ మూర్ఖత అంటే ఏమిటి? ये कोई पढ़ाई में जो कमजोर है वो नहीं है. ఏదో చదువులో మరి అంత చదువుకోలేని వాడు అనేది కాదు. सबसे बड़े मूर्ख वही हैं जो सबसे बड़ा बुद्धिमान है. అందరికన్నా మూర్ఖుడు ఎవడంటే అందరికన్నా తెలివిగలవాడు, బుద్ధిగలవాడు. भजन का लिखने वाला कहता है, మరి కీర్తనకాడు అంటాడు, भजन के 14 और उसके 1 में, 14వ కీర్తన మొదటి చరణంలో, मूर्ख ने कहा परमेश्वर नहीं है. దేవుడు లేడని మూర్ఖుడు అంటాడు. हम कहते तो नहीं है, మనం ఆ రీతిగా
అనము గాని लेकिन ऐसे हमारे जीवन की शैली है जैसे परमेश्वर है ही नहीं। మన యొక్క జీవిత విధానము జీవిత శైలి ఏ రీతిగా ఉంటుందంటే దేవుడు లేడు అని మనం వ్యవహరించే వారిగా ఉంటూ ఉంటున్నాం। आखिरी में చివరిగా पहला यूहन्ना మొదటి యోహాను 3 अध्याय 3వ అధ్యాయము और उसका 4 वचन 4వ వచనం। 1 John chapter 3 and verse 4 మొదటి యోహాను 3వ అధ్యాయం 4వ వచనం। whosoever committeth sin is transgressing the law, sin is the transgression of the law। పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము। आज्ञा का उल्लंघन करना ही पाप है। కనుక ఆజ్ఞాతిక్రమమే పాపము। आरंभ के दिनों में परमेश्वर ने आनाकानी किया, మరి ఆ ఆరంభ దినాల్లో దేవుడు చూచి చూడనట్లుగా ఉండేను గాని लेकिन आज हर स्थान में हर एक मनुष्य को आज्ञा दे रहा है, मन फिराओ। అయితే నేడున అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞాపించుచున్నాడు। प्रेरितों के काम 17 अध्याय और उसका 30 वचन। అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం। यदि हम आज्ञा को नहीं मान रहे, ఆజ్ఞను గాని మనము గైకొనకపోతే हम उसके विरोध में पाप कर रहे हैं। ఆయనకి విరోధంగా మనం పాపం చేస్తూ ఉంటున్నాం। प्रभु दया करे हमारे ऊपर। దేవుడు మన ఎలా దయ చూపించిన और గాక। यही पाप ने हमको दासत्व में ला दिया। ఈ పాపము మనల్ని బానిసత్వంలోనికి తీసుకొని వచ్చినది। ऐसे बंधनों से मुक्त करने के लिए, అలాంటి చెరలో నుంచి బంధకాల నుంచి విడిపించడానికి, हमको स्वतंत्र करने के लिए మనల్ని స్వతంత్రులుగా చేయడానికి प्रभु यीशु मसीह इस दुनिया में ప్రభువైన आए। యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినారు। वो क्रूस घातित मसीह हमारे लिए प्राण बलिदान సిలువ किए। వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే ప్రాణాన్ని అర్పించినాడు। हे पिता इन्हें क्षमा कर दे। ఓ తండ్రి వీరిని క్షమించమని ఆయన వేడుకున్నాడు। जब हम अपने पापों को मान लेते हैं, ఎప్పుడైతే మన పాపలను మనం ఒప్పుకుంటామో, टूटे मन से पश्चाताप करते हैं, విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపడతామో, जैसे इस्राएलियों ने उस दिन खतना किया, మరి ఏ రీతిగా ఇశ్రాయేల్ ఆ దినాన సున్నతి పొందినారో वैसे हम भी टूटे मन से यदि मान लेते हैं। మరి విరిగి నలిగిన హృదయంతో మన పాపంలను మనం ఒప్పుకున్నట్లయితే, आमोस कहता है, ఆమోసు అంటాడు, don't rend your clothes but rend your heart। మీ వస్త్రములను కాదు కానీ మీ హృదయములను చింపుకొనుడి। टूटे हुए हृदय से मान लेंगे, కనుక విరిగి నలిగిన హృదయంతో ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుందాం। प्रभु जी तेरे साथ मेरे संबंध ठीक नहीं है, ప్రభువా నీతో నాకు సంబంధం సరిగా లేదు, मैं तुझसे ज्यादा दुनिया की बातों से प्रेम करता हूँ, నీకంటే మీ ఎక్కువగా నేను లోక విషయాలనే ప్రేమిస్తూ ఉన్నాను, मेरे सारे काम विश्वास के नहीं है, నా కార్యములు నేను చేసే పనులు విశ్వాస మూలంగా లేవు, भला करना जानता हूँ लेकिन मैं नहीं कर रहा हूँ, మేలు చేయ ఎరిగి కూడా నేను మేలు చేయలేకపోతూ ఉన్నాను, परमेश्वर है मालूम है लेकिन ऐसा जीता हूँ जैसे परमेश्वर नहीं है। దేవుడు ఉన్నాడని నాకు తెలుసు కానీ దేవుడు లేడన్నట్టుగా నేను జీవితాన్ని గడుపుతూ ఉన్నాను। जब हम अपने पापों को मान लेंगे, ఎప్పుడైతే మన పాపలను మనం ఒప్పుకుంటామో, पश्चाताप करेंगे, ఆ పాపల విషయంలో పశ్చాత్తాపడతామో, प्रभु यीशु मसीह का लहू हमको धोकर शुद्ध करता है, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము మనల్ని కడిగి పవిత్రంగా చేస్తుంది, हमारे बंधनों से हमको मुक्त कर देता మన है। యొక్క బంధకాల నుంచి మనము విడుదల నందుతాం। जा बेटे तेरे पाप क्षमा हो गए, నా కుమార్తె నువ్వు వెళ్ళు నీ పాపములు క్షమించబడ్డాయి, जा बेटी तेरे पाप क्षमा हो गए। నా కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి వెళ్ళుము। ये एक बहुत बड़ा सुखद अनुभव है, కనుక ఇదెంతో సంతోషకరమైన మరి అనుభవం అయి ఉంటున్నది, बहुत बड़ा सुखद अनुभव है। కనుక ఇదెంతో సంతోషకరమైన మరి అనుభవం అయి ఉంటున్నది। और जब उस स्थान में जोशुआ ने लोगों का खतना किया, మరి ఏ స్థలంలో అయితే యెహోషువ వారికి సున్నతి చేయించినాడో प्रियो वो लोग स्वतंत्र हो गए, ఆ సమయంలో వారు స్వతంత్రులైనారు, उनकी निंदा दूर हो गई, వారికి కలిగిన అవమానం అనేది దొర్లింపబడింది, मिस्र का बंधन बिल्कुल समाप्त हो गया। ఐగుప్తు యొక్క బంధకాలన్నీ కూడా తెగిపోయినాయి। परमेश्वर ने तुमको स्वतंत्र होने के लिए बुलाया है। మరి స్వతంత్రులుగా ఉండుట కొరకే దేవుడు మిమ్మల్ని పిలిచినాడు। गलतियों की पत्री, గలతీయులకు రాసిన పత్రిక, द बुक ऑफ गलेशियंस గలతీయులకు రాసిన పత్రిక chapter 5 5వ అధ్యాయము उसका verse 1, మొదటి వచనం, stand fast therefore in the liberty wherewith Christ hath made us free, be not entangled again with the yoke of bondage। ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమని కాడి కింద చిక్కుకొనకుడి। जोशुआ ने क्या किया मालूम? యెహోషువ ఏం చేసినాడు తెలుసా? गिलगाल में ही अपना कैंप डाल दिया, మరి గిల్గాల్లోనే తన గుడారం వేశాడు, वो कैंप में ही रहता था, మరి ఆ పాళెంలోనే నివసిస్తూ ఉండేవాడు, लड़ाई करने के लिए गिलगाल से जाता था, మరి ఆ యుద్ధం చేయడానికి గిల్గాల్ నుంచే వెళ్ళేవాడు, काम खत्म करके गिलगाल में आता था। ఆ యుద్ధాన్ని ముగించుకుని మరలా తిరిగి గిల్గాల్కి వచ్చేవాడు। जब लोग जोशुआ से मिलना चाहते थे, మరి యెహోషువని ఎవరైనా కలుసుకోవాలన్నట్లయితే वे गिलगाल में जाते थे। వారు గిల్గాల్కి వెళ్తూ ఉండేవారు। कालेब के मन में विचार आया, కాలేబు హృదయంలో మనసులో ఈ తలంపు వచ్చినది, वो मीरास के लिए ఆ స్వాస్థ్యం కొరకు जोशुआ से मिलना चाहता है। యెహోషువని కలుసుకోవాలనుకున్నాడు। He went to Gilgal. కాలేబు గిల్గాల్కి వెళ్ళినాడు, Gilgal is our refuge, కనుక గిల్గాల్ మన ఆశ్రయ స్థానము, वही हमारा बल है। అదే మన బలమైంటున్నది। क्रूस घातित मसीह जो हमारे लिए खतरा हुआ था, वही हमारा बल है। సిలువేయబడిన యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకై సున్నతి చేయబడిన వాడు ఆయనే మన బలమైంటున్నాడు। प्रभु से दूर हो जाइए, आप निर्बल हो जाएंगे। ప్రభు నుంచి గాని మీరు దూరం వెళ్ళిపోతే మీరు బలహీనలైపోతారు। Gilgal is not only a place where our reproach is rolled away, but it is a place of our refuge. మరి గిల్గాల్ అనేది మన అవమానం దొర్లింపబడిన స్థానమే కాదు కానీ మనకు అది ఆశ్రయ స్థానంగా ఉంటూ ఉన్నది। It is the place of the crucified Lord Jesus Christ. సిలువేయబడిన యేసు క్రీస్తు ప్రభువారు ఉన్న స్థలం అది। पौलुस कहता है, అపోస్తలుడైన పౌలు